నీ జీవితాన్ని మార్చే నిజమైన రహస్యాలు. నీ సక్సెస్ అనేది ఒక రోజులో రాదు. అది నీ మాటలతో కూడా రాదు, నీ తెలుగుతో వస్తుంది. ఇలా చెప్పాడు ఆచార్య చాణక్యుడు. 20 సంవత్సరాల క్రితం రాజులు ఉన్న కాలంలో కూడా రాజులను సృష్టించిన ఒక మేధావి అదే ఆచార్య చాణక్యుడు. ఈ రోజు మీరు వినబోయే మాటలు ఇవి కథలు కాదు, మీరు సూటిగా మీ జీవితాన్ని మార్చే నిజమైన రహస్యాలు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ ఆలోచన విధానం మారితే మీ జీవితం కూడా తప్పకుండా మారుతుందని అనుకుంటున్నాను. శత్రువులు ఎక్కడో ఉండరు, మన లోపలే ఉంటారు. మన శత్రువు ఎవరో కాదు, మన భయం, మన నెగిటివ్ ఆలోచనలు. ఎవరో మిమ్మల్ని వెనక్కి అనుకుంటారు, కానీ నిజానికి మీరు మిమ్మల్నే ఆపుకుంటున్నారు. మీరు మీ పనిని వాయిదా వేస్తే మీరే నష్టపోతారు. కానీ చాణక్యుడు ఇలా చెప్పాడు, సమయం ఎప్పుడు సరైనదే, మనమే సిద్ధంగా ఉండము. కాలాన్ని వృధా చేసిన వాడు మన జీవితాన్ని వృధా చేసినట్టే. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ తిరిగి పొందవచ్చు, కానీ సమయం పోతే మాత్రం అస్సలు తిరిగి రాదు. నువ్వు మొదటి చేసే పెద్ద మిస్టేక్ నీ మొబైల్ వాడడం ద్వారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయి, భవిష్యత్తులో అదే ఒక పెద్ద సక్సెస్ అయ్యి నీ కాళ్ళ ముందు ఉంటుంది. ఈ రోజు నువ్వు మొదలు పెడితేనే నీ ఆలోచనలు కూడా మెరుగుపడతాయి. తెలివితేటలతో డబ్బులు సంపాదించు. చాణక్యుడు పేదవాడు, రాజ్యం లేదు, సైన్యం లేదు, కానీ ఒక సామ్రాజ్యాన్ని కూల్చాడు, ఒక సామ్రాజ్యాన్ని కూడా నిర్మించాడు. ఎలా అంటే తన తెలివితేటలతో. బలహీనుడు ఆయుధం వెతుకుతాడు, తెలివైన వాడు అవకాశాన్ని వెతుకుతాడు. ఈ రోజుల్లో కూడా డిగ్రీ కంటే నీ ఆలోచనలే చాలా ముఖ్యం. మీ స్కిల్స్ ని పెంచుకోండి, మీ మెదడుకు పొదును పెట్టండి. అప్పుడు మీ స్కిల్సే నీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మౌనం చాలా శక్తివంతమైంది. అవసరం లేని మాటలు అవసరం లేని శత్రువులను పెంచుతాయి. ఈ రోజుల్లో అందరూ తమ ప్లాన్లను, తన కలలను అందరికీ చెప్పుకుంటారు, కానీ ప్లాన్ చేసిన వాడు కాదు, అమలు చేసిన వాడే గెలుస్తాడు. నీ లక్ష్యం తక్కువ మాటలు, ఎక్కువ పని చెయ్యి. అప్పుడు నీ విజయం మాట్లాడే రోజు నువ్వు మౌనంగా ఉండాలి. మనిషికి ఓపిక, సహనం అనేది చాలా ముఖ్యం. ఓపిక లేని వాడు తమ గమ్యాన్ని మధ్యలోనే వదిలేస్తాడు. విజయం అంటే స్పీడ్ కాదు, మన స్టామినా. ఈ రోజు నువ్వు ప్రయత్నం చేస్తేనే ఓటమి, 100 రోజులు ప్రయత్నిస్తే ఒక అనుభవం, వదలకుండా కొనసాగిస్తే అది నీ సక్సెస్. ఈ రోజు నువ్వు కష్టపడితేనే రేపు నువ్వు సక్సెస్ అవుతావు. నిర్ణయం ఇప్పుడే తీసుకో, తర్వాత వెనక తిరిగి చూడకు. ఈ రోజు వీడియో చూసి మళ్ళీ అదే కొనసాగిస్తే నీ వీడియో వృధా చేసినట్లే. కానీ ఈ రోజు ఒక చిన్న మార్పు చేస్తేనే నీ జీవితం మారడం మొదలవుతుంది. ఒక లక్ష్యాన్ని రాసుకో, మంచి అలవాట్లతో మొదలుపెట్టు. ఎందుకంటే నువ్వు సాధారణ వ్యక్తివి కాదు, నీ లోపల ఒక విజేత ఉన్నాడు. బలహీనుడిగా పుట్టొచ్చు, కానీ బలహీనుడిగా ఉండాల్సిన అవసరం లేదు. లేచే రోజు ఇదే, మారే సమయం ఇదే, గెలిచే వ్యక్తి కూడా నువ్వే. నీకు నువ్వే నిర్ణయం తీసుకో, నిన్నెవరు బలహీనులుగా చేయలేరు. నీ జీవితం మారాలంటే మొదట మారాల్సింది నువ్వు. ఉదయం ఆలస్యం, అవసరమైన ఫోన్ వినియోగం, ఈ రోజు పని రేపటికి వాయిదా, ఇలాంటివి చేస్తే నువ్వే వెనక్కిపోతావు. ఇవన్నీ నీకు చిన్నవిగా అనిపిస్తాయి, కానీ చిన్న అలవాట్లే రేపు పెద్ద ఓటములకు కారణం. నిజం ఏమిటంటే నీ మనసు చెప్పినట్లు కాదు, నీ లక్ష్యం చెప్పినట్లు జీవించాలి. అప్పుడే నువ్వు మారతావు. స్నేహితులు, శత్రువులు నీతో ఉన్న వాళ్ళను చూసి నీ భవిష్యత్తును అంచనా వేయొచ్చు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ముందుకు నెట్టే వాళ్ళ లేదా వెనక్కి లాగే వాళ్ళ అని ఆలోచించుకో. ఎప్పుడు నెగిటివ్ మాట్లాడే వాళ్ళు, నీ కళలను చూసి చిన్న చూపు చూసేవాళ్ళు, నీ ఎదుగుదలను చూసి అసూయ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఉండు. అందరితో కలవకు, అవసరమైన వాళ్ళతోనే మాట్లాడు. చాణక్య జీవితంలో కూడా చాలా అవమానాలు, పరాజయాలు ఉన్నాయి, కానీ అతడు ఏం చేశాడు తెలుసా? ఓటమిని ఒక పాఠంగా నేర్చుకున్నాడు, కోపాన్ని వ్యూహంగా మార్చుకున్నాడు, అవమానాన్ని ఒక సక్సెస్ గా మారాడు. నిన్ను కూల్చిన అనుభవమే రేపు నిన్ను పైకి లేపుతుంది. ఈ రోజు నువ్వు ఓడిపోయావా, పర్లేదు, కానీ నువ్వు నేర్చుకోకపోతే అసలైన ఓటమి ఇదే. చాణక్యుడు ఎప్పుడు ఒక రాజును చూడలేదు, ఒక బాలుడిలో రాజును చూశాడు. నీ లోపల కూడా ఒక రాజు ఉన్నాడు, కానీ అతడిని నిద్రపోనించి ఈ రోజు ఆ భయాన్ని చంపు. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో, నేను మారతాను, నేను కష్టపడతాను, నేను గెలుస్తాను. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకున్న రోజు ప్రపంచం నీ మీద నమ్మకం పెట్టుకుంటుంది. ఈ మాటలు వినడానికే కాదు, జీవించడానికి కూడా. పరిస్థితులను ఎప్పుడూ తిట్టద్దు, నీ శక్తిని ఎప్పుడూ అవమానించొద్దు, నీ గమ్యాన్ని ఎప్పటికీ వదలొద్దు. ఈ రోజు మొదలు పెడితేనే ఈ క్షణమే మారు. విజయం నీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.